మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. కేరళ రాష్ట్రంలో మిస్టరీ మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడడం అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మాత్రం ఇంతవరకు కనుగొనలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్న అధికారి మనీష్ విజయ్ ఇంట్లో ముగ్గురు చనిపోవడం కలకలంగా మారింది. కేరళ రాష్ట్రం ఎర్నకులం జిల్లా కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ జీఎస్టీ అదనపు కమిషనర్గా జార్ఖండ్కు చెందిన మనీష్ విజయ్ పనిచేస్తున్నారు. 4 రోజుల క్రితం మనీష్ సెలవు తీసుకున్నారు. అయితే సెలవు ముగిసినా అతను కార్యాలయానికి రాలేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో అనుమానం వచ్చిన తోటి అధికారులు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు మనీష్ ఉంటున్న కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్కు వెళ్లారు. వారి ఇంటి తలుపులు తీసే ప్రయత్నం చేయగా భరించలేని దుర్గంధం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉటావుటిన అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు బద్దలు కొట్టారు కాకీలు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. పోలీసులు వచ్చి తలుపులు తీయగా మనీష్ ఒక గదిలో, ఆయన సోదరి శాలిని మరో గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వారి తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించింది. ఆ మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది. ఆమె డెడ్ బాడీ పక్కనే వీరు ముగ్గురు దిగిన ఫోటో ఉంది. దీంతో ఈ ఘటన అనుమానాలకు దారితీసింది. ఆమె ముందే చనిపోయి ఉండవచ్చని, లేకపోతే ముందే చంపేసి వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వారు మృతి చెందినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ఈ మరణాలకు గల కారణాలు తెలుస్తాయన్నారు. జార్ఖండ్కు చెందిన ఈ కుటుంబం కేరళలోని ఎర్నకులం జిల్లాలోని కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్లో నివాసం ఉంటుంది. మనీష్ విజయ్ గతంలో కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్గా పనిచేశారు. అనంతరం 1.5 క్రితం కొచ్చికి బదిలీ అయ్యాడు. తల్లి, సోదరి కొన్ని నెలల క్రితం నుంచి అతనితో కలిసి ఉంటున్నారు. ఇక శాలిని జార్ఖండ్లో ఒక చట్టపరమైన కేసును ఎదుర్కొంటుంది. దీనికోసం మనీష్ సెలవు కూడా తీసుకున్నాడు. 2006 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో శాలిని మొదటి స్థానంలో నిలిచింది. డిప్యూటీ కలెక్టర్గా కూడా నియమితులయ్యారు. అయితే ఆమె ర్యాంకుపై సవాలు చేసిన తర్వాత సర్వీస్ నుంచి తొలగించారు. 2024లో ఈ కేసు పైన సిబిఐ విచారణ చేపట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. మనీష్ సెలవు పెట్టింది కూడా లీగల్ పనిపైనే అని తెలుస్తుంది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రాణాలు పోయాయి. మొత్తంగా పోస్టుమార్టం వివరాలు వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.